గోదావరి దాటాలన్నట్టు ఇందులో గూగుల్ మ్యాప్స్లో కూడా ఇదే చూపించింది. మినీ గోవా అని అందరు హైప్ చేస్తుండే లోకల్. సో మొత్తానికి రూమ్కి వచ్చేసాం. ఇది బయట బాగానే ఉంది. ఓకే, ఇది రూమ్ అన్నమాట. ఓకే, సో ఇదన్నమాట పేరుపాలెంలో రిసార్ట్. చూద్దాం ఎలా ఉంటుందో. పక్కనే బీచ్ కూడా ఉందని చెప్పారు. గుడ్ మార్నింగ్. నైట్ ఫుల్గా పడుకొని ఉండే. సో మన ప్లాన్ ఏంటంటే ఒకసారి బీచ్లో సన్ రైజ్ చూద్దాం. ఆల్రెడీ సూర్యుడు పైకి వచ్చాడు. ఒకసారి బీచ్కి వెళ్ళి బీచ్లో వైబ్ ఏంటో ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. పదండి వెళ్ళి చూసేసి వద్దాం. మొత్తం ఫుల్గా ఫాగ్. వీడిని ఫోర్స్ చేసి ఉండే రమ్మని. ఈడు ఎట్లా వచ్చిండో చూడు. దీన్ని ఏమంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారా లేకపోతే వర్క్ ఫ్రమ్ కార్? సో వెళ్దాం, వెళ్ళి పేరుపాలెం బీచ్లో మార్నింగ్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఏమంటారా? చూసేద్దాం. చలో లెట్స్ గో. సో మనం ఉన్న రిసార్ట్ ఉంది కదా, ఆ రిసార్ట్ ఏంటంటే దాని ముందు ఒక మంచి కోకోనట్ ఫామ్ లాగా ఉంది. సో డ్రైవ్ చేసుకుంటూ బ్యాక్ రిసార్ట్లోకి వెళ్ళాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. ఆయన ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్లోనే బీచ్ ఉంది మనకి. ఓ రకంగా ప్రైవేట్ బీచ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేయచ్చు దీన్ని. ఐ లవ్ కీపింగ్. ఎగ్జాక్ట్లీ బీచ్ ఆపోజిట్లో ఉన్నాము. సో బేసిక్గా ఈ స్ట్రెచ్ ఏంటంటే కంప్లీట్లీ మనకి 2 సైడ్లు రోడ్లు ఉంటాయి. 2 లేన్ రోడ్ ఉంటుంది. నువ్వు హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ ఇటు సైడ్ బీచ్ని చూస్తూ, సన్ రైజ్ అయితే ఇటు సైడ్ సన్ వస్తుంది. సన్సెట్కి కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే, సో ఈ పర్టికులర్ బీచ్లో సన్ రైజ్ అండ్ సన్సెట్ బోత్ సైడ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ అని చెప్పుకోవచ్చు మ్యాన్. అని చూసుకుంటే ఇక్కడ మినీ గోవా అని ఒక పెట్టారు చూడండి. కేపీ పాలెం బీచ్ వే టు మినీ గోవా అంట. మినీ గోవాకి వెళ్ళే దారిలో అటు ఇటు మంచి ట్రీస్ ఉంటాయి. మధ్యలో మంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ మడ్ రోడ్ ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. పక్కనే బీచ్, ఆయన మధ్యలో ఈ డ్రైవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పుకోవచ్చు. మినీ గోవా ఎందుకంటారో నాకు పెద్ద తెలియదు, కానీ ఆ ఫీల్ మాత్రం బాగుంది. పర్టికులర్గా ఈ కోకోనట్ ట్రీస్ మధ్యలో పక్కనే ఆ బీచ్, కొంచెం శాండ్ కూడా ఆ వైటిష్ ఫీల్ ఉంది. సో ముక్తేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నాడు. చూసారు ఎలా ఉందో? వీఆర్ హెడ్డింగ్ టు ఎక్స్పీరియన్స్ ద కోకోనట్ ఫార్మ్ డ్రైవ్. ముందంతా రోడ్లో చాలా కోకోనట్ ట్రీస్ ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న నారో రోడ్స్ కూడా ఉంటాయి.
సో ఈరోజు డే 2 అనమాట. ముక్తేష్ ఏంటి ప్లాన్స్ ఇవాళ? వర్క్ వీడిది మొత్తం వర్క్ ఉంది. చూద్దాం ఈరోజు ఎట్ ఎక్స్ప్లోర్ చేస్తాము, చూసి ఆ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో డైరెక్ట్గా కార్లో కలుద్దాం. నేను కూడా పడేలాగా ప్యూర్ వైట్ రా అదేంటి? జితు బ్రో వస్తుందా వీడియో? నేను కూడా వస్తున్నానా? వస్తున్నాను. ఓకే, అంతర్వేదికి కార్లో ఎక్కేస్తున్నాం. ఓకే, In 300 meters, slight right onto Kakinada Amalapuram Narsapuram Road, Sakhinetipalli, Razole Road. వెళ్ళిద్దా? ఓకే. ఫస్ట్ టైం కార్ ఒక తెప్పలాగుంది, ఇది ఎక్కించుండే ఎరా క్రేజీ అనిపిస్తుంది కదా. నైస్. ఇదో డైరెక్ట్ చిన్న పడవలో గోదావరి దాటాలన్నట్టు. ఇందులో గూగుల్ మ్యాప్స్లో కూడా ఇదే చూపించింది. బైపాస్ ఉంటుందంట, బైపాస్లో నుంచి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. వెరాజ్ ఇది తీసుకుంటే మనం ఒక 20 కిలోమీటర్స్ సేవ్ చేసేసేయచ్చు. కార్లో ఫెరీలో ఇలా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మేబీ చూసిన వాళ్ళకి చాలా క్రేజీగా అనిపిస్తూ ఉండొచ్చేమో. సో ఇలా కార్ ఎక్కిచ్చేసాము. సో కార్ ఎక్కిచ్చేసి ఆర్ఏఎం నుంచి ఆర్ఏకి వెళ్తున్నాము. అక్కడ చూసుకుంటే ఇంకొక షిప్ వస్తుంది, చిన్న పడవ ఫెరీ లాగా వస్తుంది. నర్సాపురం నుంచి ఇదే ఊరన్నా, ఇదేం రేవు? సకినేటపల్లి రేవుకి కార్ ఫెరీలో ఎక్కించుకొని వస్తున్నాము. దీన్ని ఫెరీ లాంచీయో ఫెరీ అంటారు. సో దీని మీద బంటే మీద ఎక్కించుకొని వస్తున్నాము. బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇది అంతర్వేది అన్నట్టు. దీని గురించే కదా పెద్ద పంచాయత్. సో అంతర్వేది వచ్చుండే బోట్కి వెళ్తున్నాం, బోట్ రైడింగ్కి. ఒక ఫోటో తీయండి, ఎక్కుతారా మీరు? జస్ట్ సో ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే దగ్గర కదా అన్న ఉంది? దగ్గరలో ఇదే ఉంది సార్. ఆహా, చాలా బాగుంటుంది సార్. ఎదరికెళ్ళి పోతే కేరళ గుర్తు వస్తుంది సార్. దీని చూసి ఓకే, రెండు ఇలా కలిసిపోతాయి సార్. ఆహా. అది 17,000 మందో 16,000 మందో చూస్తారంట. మన దాంట్లో పెడితే లక్షల మంది చూస్తారు. ఎస్ఐన్ మొక్కలు రోజుగా ఉంటాడులే. ఆ ఫ్యామిలీ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీగా తీసుకుపోతూ ఉంటాను. బోటు పల్టీ కొట్టకుండా చూసుకోరా ముత్తి, అంతేనా? మీ 5 రూపాయలు వచ్చినా కూడా నేను ఆపుకోగలను. ఓకే, రెండు వైపులు ఇదే బోట్, ఇదే ఫాస్ట్. పెద్ద బోట్లో కూడా వెళ్ళొచ్చు, పడుకోవచ్చు దాంట్లో. ఇది 40 నిమిషాలు రైడ్. 40 నిమిషాలు ఎంజాయ్ చేయడమే. 40 నిమిషాల్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాలి. దానికి దీనికి తేడా. అన్న చెల్లెలు కట్టంటే అన్న
అండ్ ఇక్కడ కథ ఏంటంటే గోదావరి సీ ఉంది కదా, రెండు కలుస్తాయి. దీన్ని అన్నా చెల్లెళ్ళ అంటారు, అన్నా చెల్లెల సంగమం అంటారు. అండ్ ఈడ చూపించే కలర్ ఉంది కదా, రెడ్లో ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ సీ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది తేటగా ఉంటాయి. అండ్ ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేస్తూ కలర్ కాంబినేషన్ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది, ఈ ఊరికే తెలిసిపోయింది అనమాట. అలా ఇదొక కలర్ కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్ ఉన్న గోదావరి ఒక కలర్ కనిపిస్తుంది. అది డిఫరెన్షియేషన్ వీటి రెండింటికి. సో ఇప్పుడు గోదావరిలోకి వచ్చాము, అది సముద్రం బ్యాక్ సైడ్. చిన్న చిన్న నారో లేన్స్ ఇవన్నీ. లెఫ్ట్ రా. బ్రో రైట్ సైడ్. రైటా అన్నయ్య పని ఏం లేక ఇంటిగా చేసాను అన్నయ్య. రైట్. స్వాగ్ ఉంది లెఫ్ట్ లో. కోకోనట్స్ కనిపించట్లేదు అన్నా కదా ఇందాక, కొబ్బరి బొండాలు కనిపించినాయి, వెళ్ళి తాగుదాం కొబ్బరి బొండాలు. So, what is your position, bro? Like, సో ఇది శరత్ గురు, శరద్దార్ కాటన్. ఆహా. ఈడే కదా అది విగ్రహం. అవునా? వెళ్ళకపోతే ఇంకో 3 వస్తాయా బ్రో, ఇంకా 5 వస్తాయా? కూర్చొని వర్క్ అని కార్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆయన కూర్చొని ల్యాప్టాప్ వదులుతాడు. రూమ్కి వచ్చిన తర్వాత ఇదే పని. ఏం పని రా, ఎందుకు ట్రిప్లోకి వచ్చేది ఇట్లాంటి వాళ్ళు? ఇలాంటి వాడు ఎవడన్నా ఉంటే వాడిని ట్యాగ్ చేయడు. నేను ఇంటి దాకా నడుపుతాలే. సో రాజమండ్రి వచ్చామన్నమాట. రాజమండ్రిలో మెయిన్ ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, సో అది చూడడానికి వెళ్తున్నాను. అండ్ దారి మధ్యలో ఇక్కడ ఈరోజు శివరాత్రి అనమాట, సో ఈ శివుడి టెంపుల్ ఒకటి ఇక్కడ బాగా ఫేమస్. సో మచ్చా కూడా బాగా ఇబ్బంది పడుతున్నాడు, అదో ఆవలిస్తున్నాడు పాపం. యాక్చువల్లీ నేను డ్రైవ్ చేయాలి, కాకపోతే మనల్ని బుక్ చేసేస్తుంటే. ఇలా ఐకానిక్ రాజమండ్రి బ్రిడ్జ్కి వచ్చాము. ఓకే, దిస్ ఇస్ ది ఐకానిక్ బ్రిడ్జ్. మనోళ్ళు పార్కింగ్ దొరికిందో దొరకలేదో. లైటింగ్ పెట్టబట్టి భలే కనిపిస్తుంది కదా. So that was a quick glimpse of the iconic Rajahmundry Bridge. టైం చాలా కాన్స్టెంట్గా ఉంది, తక్కువ ఉండే, అందుకే ఎక్కువసేపు లేను అక్కడ అంతే. బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్, ఐ వుడ్ సే.